హాయ్ నమస్తే, వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ మహేష్. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ముంపు బాగా తీవ్రంగా ఉంది. వరదలతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు చాలా ఇల్లు మునిగిపోవటం కానీ, తర్వాత బీదవారు కానీ, పేదలు ఎక్కడైతే చిన్న చిన్న ఇల్లు పాకలు వేసుకొని అట్లా ఉన్నారు ఊళ్ళల్లో, ఇల్లు కొట్టుకుపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి రకరకాలుగా వాళ్ళు తిండి నీళ్లు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీలో వరద ప్రాంతాలని సందర్శించటం కానీ, ఎటువంటి చర్యలు చేపట్టకుండా వాళ్ళకి సరైన సహకారం, వాళ్ళకి సహాయం కానీ ఎటువంటివి లేకుండా ప్రజలు అల్లాడిపోతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నారు కూటమి ప్రభుత్వం. ముందు మనం చూసుకుంటే విజయవాడ రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతి రాజధానిగా ఆయన ఎక్కడైతే ఆ రాజధానిని ప్రకటించి ఆ రాజధాని అక్కడ నిర్మాణం చేపడతాం, దీన్ని సింగపూర్ చేస్తాం అని అన్నారు. అది మొత్తం ఇవాళ ఒక సముద్రం తలపిచ్చేటట్టు వరద నీరు మొత్తం వచ్చేసి అక్కడ ఉండటం జరిగింది. మీరు విజువల్స్ చూసుకుంటే అది మొత్తం సముద్రం నదో అక్కడ ప్రవహిస్తున్నట్టుగా అక్కడ నీళ్లు మొత్తం వరద నీరు చేరి ఉంది. ఈ పరిస్థితుల్లో అక్కడ సాయిల్ కానీ లేకపోతే మీకు ఇటువంటి వరదలు కానీ ఏదైనా వస్తే రాజధాని ప్రాంతం ఎట్లా ఉంటుందనేది క్లియర్గా ఇవాళ మనం చూసాం. మరి నెక్స్ట్ దీని తర్వాత కూడా బాబు గారు దాన్నే పట్టుకొని ఏలాడతారు లేదు చూడాలి. ఇకపోతే వరద ప్రాంతాలు కానీ, ముంపు గురైన గ్రామాలు కానీ, ఆ ఏరియాలు కానీ టీడీపీ నాయకులు కానీ, కూటమి ప్రభుత్వంలో మిగతా వాళ్ళు కానీ ఎవరు వాళ్ళకి సహాయ కార్యక్రమాలు ఎటువంటివి చేపట్టకుండా నన్ను చూస్తే కాగితం పులి అంటారు, కాగితం మీద పులి కానీ బయట పిల్లిలాగా. అలానే మన పవర్ స్టార్ ఎలక్షన్ల ముందు ప్రశ్నిస్తానన్నాడు. 14 నుంచి 19 వరకు ఎవరిని ప్రశ్నించాడు అంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడు. తర్వాత 19లో పోటీ చేసి చేతికలు పడ్డాడు. అది కూడా టీడీపీకి సపోర్టుగా ఓటు చీలకుండా చేశాడనేది అపవాదు ఉంది. అయినా సరే ఆయన ఇటువంటివి ఏమి కేర్ చేయడు కాబట్టి అలానే చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యలో సినిమాలు చేసుకుంటూ మధ్యలో రావటం, ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడటం, జుట్టెగరేసుకుంటూ ఇవన్నీ చేశాడు. అరిచాడు, గోల్ చేశాడు, తొక్కేస్తా అన్నాడు, నారదీస్తా అన్నాడు, రకరకాల మాటలు మాట్లాడు, చెప్పు దెబ్బలు కొడతా అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఏదో కాలం కలిసి వచ్చో లేకపోతే విజనరీ మహిమతో ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన బయటకు వచ్చింది లేదు, ఎటువంటి ఇబ్బంది ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఎటువంటి సంఘటనలు కానీ ఆయన స్పందించింది లేదు, ఒక ట్వీట్ చేయటం లేదు, అక్కడ బాధితులు ఎవరు ఉంటే వాళ్ళని సందర్శించింది లేదు, వాళ్ళని ఓదార్చింది లేదు, ఎటువంటి కార్యక్రమాలు లేకుండా ఏదో ఒక హాల్లో అప్పుడప్పుడు ఏదో ఒక నలుగురు ఒక అధికారులతో ఒక మీటింగ్ పెట్టడం, దాంతో వాళ్ళకేదో ఈయన సమగ్రంగా అన్నీ తెలిసిన వాళ్ళలాగా వాళ్ళకేవో సూచనలు ఇచ్చినట్టు ఈ బాగా పత్రికలు ఇవి ప్రచారం చేయటం తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ఈ 3 నెలల కాలంలో మనం చూసుకుంటే మనకి మొన్న వైజాగ్లో అచ్యుతాపురం దగ్గర ఎక్స్ప్లోరేషన్ సంఘటన జరిగింది. అక్కడికి వెళ్ళింది లేదు, వాళ్ళని పరామర్శించింది లేదు. క్షతగాత్రులు అందరూ హాస్పిటల్లో ఉంటే వాళ్ళని ఎవడు పట్టించుకుంది లేదు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళకి మృతులకి కుటుంబాలకి 5 లక్షలు చొప్పునాను, గాయపడిన వాళ్ళకి 1 లక్ష 2 లక్షలు ఏదో పార్టీ నుంచి వీళ్ళు సాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎక్స్గ్రేషియా ప్రకటించారు, అది అందిందో లేదో మనం వెళ్ళి కనుక్కుంటే తప్ప మనకు అర్థం కాదు, ఎందుకంటే అంత జగన్మాయ అది. తర్వాత మనకి మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగినాయి. ఏదో అంతకుముందు 32,000 మంది వాలంటీర్ల వల్ల రాష్ట్రంలో మాయమైపోయారు అమ్మాయిలని మాట్లాడిన తను ఆ విషయం మళ్ళీ ఇంతవరకు ఎత్తలేదు. ఎంతమంది ప్రశ్నించినా కానీ నేను ప్రశ్నిస్తా తప్ప నన్ను ఎవడు ప్రశ్నించకూడదు అనే బలంగా ఆయన ఫస్ట్ నుంచి ఆయనకు ఉంది. బయటికి రాడు, ఎవరితోనూ మాట్లాడు.
ప్రశ్నించే అవకాశం ఇంకోటికి ఇవ్వడు. ఈయన మాత్రం స్టేజీలు ఎక్కి మైకులు తీసుకొని గోల గోల చేసుకుంటూ ప్రశ్నిస్తా అని చెప్పి పిచ్చ పిచ్చగా మాట్లాడుతుంటాడు. తర్వాత 300 వీడియోలు బయటపడి అమ్మాయిలు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో అమ్మాయిల భవిష్యత్తు వాళ్ళు కంగారుగా వాళ్ళు పాపం వాళ్ళు యాజిటేషన్ చేసి వాళ్ళు గొడవ చేస్తే ఆ విషయం మీద ఇంతవరకు కనీసం ఒక ట్వీట్ చేయటం కానీ వాళ్ళని పరామర్శించడం కానీ ఏం జరిగింది అనేది ఎటువంటిది వాళ్ళని అడగటం కానీ అసలు సంఘటన ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయకుండా హ్యాపీగా ఆయన పుట్టినరోజు పార్టీ చేసుకోవటానికి ఫ్యామిలీతో ఎక్కడికో వెళ్ళాడు. అది పుట్టినరోజు పార్టీ చేసుకుంటాం ఒక రకంగా ఏంటంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఎవరికి కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే తిండి లేక చాలా మంది దాదాపు 20 మంది ఇప్పటికీ వరద ముప్పుకు గురైన వాళ్ళు 20 మంది జనం ప్రాణం కోల్పోయారు. ఆ పరిస్థితుల్లో తిండి లేక నీళ్లు లేక జనం అల్లాడిపోతుంటే ఈయన ఫ్యామిలీతో ఎక్కడో కూర్చొని బర్త్డే పార్టీ చేసుకోవడానికి పోయాడు. అదే అయిపోయింది. దాని గురించి ఎటువంటిది ఒక ట్వీట్ చేయటమో వాళ్ళని పరామర్శించటమో లేకపోతే అధికారుల్ని అసలు ఏం జరుగుతుంది మీరు సహాయ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు అనేది కూడా ఈయన ఏమి మాట్లాడు మనకేమి పట్టనట్టు కూర్చుంటాడు. ఇప్పుడు అధికారం ఇచ్చింది ఇందుకోసమేనా? దీనికి ముందు మీరు ఎంత మాట్లాడారు, ఏం చేశారు? పిచ్చి పిచ్చిగా రోడ్డు మీద ఎక్కి అక్కడ మీటింగ్లు పెడితే అక్కడ చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని రెచ్చిపోయి మాట్లాడారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు గారు చెబితే సైలెంట్గా కూర్చున్నారా? జనానికి వాస్తవం తెలియాలి. ఎందుకంటే మీరు బాధ్యత గల ఒక పదవిలో ఉన్నారు. మీరు మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజ్యాంగం లేని పదవి అయినా సరే కానీ ఉప ముఖ్యమంత్రి అనేది సరే మీకు ఏదో కిరీటం పెట్టాలి కాబట్టి వాళ్ళు పెట్టారు, మీరు పెట్టించుకున్నారు. మీ తృప్తికిను వాళ్ళ తృప్తికి ప్లస్ మీ సైనికులు జన సైనికుల తృప్తి కోసం పెట్టారు, బాగుంది. కానీ మీకు దానికి తగ్గట్టు మీరు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ప్రశ్నిస్తానే ఫస్ట్ మీరు రాజకీయాల్లోకి వచ్చింది. ఇప్పుడు నేను అంతమందికి అన్యాయం జరిగి ఆడపిల్లలు హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళందరి నగ్న చిత్రాలు అవి ఇవి వీడియోలు తీసి అమ్ముకుంటుంటే దీని మీద మీరేమి స్పందించే పరిస్థితి లేదు మీకు. మీరు గతంలో ఆడపిల్లకి ఎక్కడైనా అన్యాయం చేస్తే అసలు నాకు అరికాలి మంట నెత్తికెక్కుతుంది, నేను సహించలేను, భరించలేను, అసలు నేను లేస్తే మనిషిని కాదు అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది? మీరు ఎందుకు లేవరు, ఎందుకు ప్రశ్నించరు? చంద్రబాబు నాయుడు మీకు గతంలో అందరూ అన్నట్టుగానే ప్యాకేజీలో భాగంగా మీరు ఇది కూడా సైలెంట్గా ఉంటారా అనుకోవాలా జనం? లేకపోతే మీ బాధ్యత రాహిత్యమా? లేకపోతే మీకు అధికారం వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి మీరు ఈ రకంగా ఏ పాలన గాలికి వదిలేసి మీ పని మీరు చేసుకుంటూ హ్యాపీగా ఈ విషయాలు పట్టించుకోకుండా ఎటువంటివి మీ పని మీరు చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక్కొక్క అవినీతి కానీ ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్నారు. మీరు బాబు గారు ఒకే వేదిక మీద ఇన్ని ప్రకటించారు సూపర్ 6 అని, జనానికి తాయిలాలు చూపించారు, ఆశ పుట్టించారు. ఏ ఒక్కటి జరిగింది లేదు. ఇప్పుడు వరదలు జరిగితే మీకు జనాల దగ్గర విరాళాలు ఇవ్వండి అని చంద్రబాబు గారు అడుగుతున్నారు కానీ వాళ్ళకి ఏం చేశారు? పబ్లిసిటీ మోజుతోనేమో చంద్రబాబు గారు ఏదో 4 వీధులు తిరిగి వచ్చి వాళ్ళు నిన్న ఒక వీడియోలో ఆయన పోతూ ఉంటే ఒక ఆమె పాపం చిన్న వాళ్ళ పిల్లోడికి తిండి లేదు, ఆకలిగా ఉన్నాడు, ఆకలి అవుతుంది అతనికి అని తను సైగ చేస్తుంటే కూడా చేతులు ఊపుకుంటూ ఇట్ట 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 వెళ్ళిపోయాడు ఆయన. అంటే సహాయ కార్యక్రమాలంటే ఇవేనా? నిన్న మన మినిస్టర్లు ఇద్దరు వచ్చారు, మన హోమ్ మినిస్టర్ అనిత గారు, మన సంధ్యారాణి గారు. వాళ్ళు వస్తే జనం తిరగబడ్డారు. ఎందుకు వచ్చారు మీరు అనేది వాళ్ళని ప్రశ్నించి వాళ్ళని అసలు ఎదురు తిరిగి వాళ్ళని ఆపేశారు. తర్వాత ఎవరు మినిస్టర్ సంధ్యారాణి గారు తెచ్చిన ఆహార పొట్లాలకు సంబంధించిన వ్యాన్ని జనం ఇంతమంది బాధితులు ఒక్కసారిగా వ్యాన్ దగ్గరికి వచ్చి ఆహార పొట్లాల కోసం వస్తే వాళ్ళు కంట్రోల్ చేయలేక వీళ్ళు ఆహార పొట్లాలని గాలిలోకి విసిరేశారు. అది కరెక్ట్, మంచి పద్ధతి? కరెక్టేనా అది? అంటే ముష్టి వాళ్ళకి విసిరేసినట్టు గాల్లోకి బాధితులకి ఆహార పొట్లాలు గాల్లోకి విసిరేసి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మొత్తం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద స్పందించాలి. సేఫ్ హ్యాండ్స్ లో ఉంది అని చెప్పి ఆయన మేనల్లుడు సినిమా హీరో గారు మొన్న ఏదో ట్వీట్లు చేసి దెబ్బతిని పాపం కామ్గున్నాడు. మరి ఈ సేఫ్ హ్యాండ్స్ అంటే ఇదేనా? ప్రజలకి కష్టం వస్తే వీళ్ళు నోరు మూసుకొని ఇళ్లలో పడుకోవటం కరెక్టా?
అది సేఫ్ హ్యాండ్స్‌లో ఉంటామా? ఆడపిల్లలకి అన్యాయం జరిగితే బయటికి రాము. మచ్చుమర్రి బాలిక ఇంతవరకు అదృశ్యమయ్యి పాపం ఇంతవరకు వాళ్ళు ఆచూకీ గూడా అమ్మాయికి తెలియదు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి లేదు. మన ఎవరు ఆడపిల్లలకి హాని జరిగినా, అన్యాయం జరిగినా ఓర్వలేని పాపం హీరో గారు ఒక పదవి వచ్చిన తర్వాత జనాన్ని ఇంత దారుణంగా మోసం చేస్తారా? ఇది కరెక్టేనా? మీరేం జేయాలి? ఏం జేస్తున్నారు? ఒకసారి మీరు ఆలోచించుకొని దానికి తగ్గట్టు రాజకీయం అనేది పక్కన బెట్టి, మీ ప్యాకేజీలో ఏమన్నా ఉంటే పక్కన బెట్టి, అధికారం ఉంది కాబట్టి మీరు అధికారులను పురమాయించాలి. అక్కడ ఏమేం సేవలు, సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయో మానిటరింగ్ జేయాలి. సక్రమంగా అందరికీ, బాధితులందరికీ సత్వరంగా న్యాయం జరిగేటట్టు వాళ్ళకి తగ్గ సహాయం అందేటట్టు చూడవలసిన బాధ్యత మీది. మీరు బాబుగారు ఏం చేయాలంటే ఆయనేమో షో మాస్టరు, మీరేమో స్లీపింగ్ మాస్టరు. మీరు ఇట్లా ఇద్దరు ఇది ఎవరి బంధాన వాళ్ళుంటే సామాన్య ప్రజలు ఏం చేయాలి? మీకు ఓట్లేసినందుకు. అంటే వాళ్ళ ఉద్దేశంలో మేము ఓట్లేయలేదు మీకు అని అంటున్నారు గానీ మీరు వెళ్తే మరి అదే దేవుడికి తెలియాలి ఆ విషయం. మొత్తానికి అధికారం ఉంది కాబట్టి మీరు స్పందించి తీరాలి.